గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే లేచేసరికి కడుపంతా కొంచెం ఏదో అనీజీగా అనిపిస్తూ ఉందన్నమాట. సో కడుపులో ఏదన్నా అట్లా ఉంది, లేకపోతే ముందు రోజు ఏదన్నా తినంది ఏదన్నా మనకి ఇండైజెషన్గా ఏదన్నా అనిపిస్తుంది అని అంటే బెస్ట్ వే ఏంటి రిలీఫ్ రావడానికి అని అంటే CCF వాటర్, అంటే కొరియాండర్, క్యూమిన్ అండ్ ఫెనల్ సీడ్స్ అనమాట. ధనియాలు, జీలకర్ర అండ్ సోంఫ్ ఈ మూడింటిని కలిపి వాటర్లో వేసి బాయిల్ చేసి దాన్ని వడకట్టేసి తీసుకున్నట్లయితే వెంటనే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. అండ్ అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సరే మనకి అది రెక్టిఫై అయిపోతుంది అనమాట. ఇది బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్నా సరే యాక్చువల్గా మార్నింగ్కే కన్నా కూడా ఇది ఆఫ్టర్నూన్ బిఫోర్ లంచ్ లేదా ఆఫ్టర్ లంచ్ లేదా ఈవినింగ్ అట్లా తీసుకున్నా సరే చాలా మంచిది. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే మంచిగా సాల్వ్ చేసేస్తుంది కాబట్టి. అండ్ అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. బేసిక్గా ఇది గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట. అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి అండ్ కొంచెం బాడీని డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఇక్కడ మార్నింగే నేను ఈ CCF వాటర్ తాగుతున్నాను ఈరోజు. జస్ట్ వాటిని మరిగిచ్చేసి స్ట్రెయిన్ చేసి ఒక ½ కప్ వస్తే చాలా అన్నమాట. అంటే ఇది పెద్ద కప్పు కాబట్టి ½ కప్ అంటున్నాను. సో అది మార్నింగ్ ఇట్లాంటి డీటాక్స్ వాటర్లు ఏవైనా సరే మనం మార్నింగ్ తీసుకోవడం బెనిఫిషియల్ ఎంటీ స్టమక్తో అంటే పొద్దున్నే మనం లేచిన తర్వాత ఫస్ట్ నార్మల్ వాటర్ తాగేసేయాలి, ఆ తర్వాత అనమాట ఇది. సో పొద్దున్నే పనులన్నీ అయిపోయి అందరినీ పంపించేసిన తర్వాత ఇంకా కూర్చొని ఈరోజు ఈ వాటర్ తాగుతున్నా. బికాజ్ నా కడుపు ఏదో కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ బ్లోటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఏం తిన్నా సరే కొంచెం కడుపు ఉబ్బినట్టుగా అనిపించడము, ఇట్లాగా కొంచెం అసిడిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇది. అండ్ అలాగే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కొంచెం కంట్రోల్లో ఉంచడానికి పనిచేస్తుంది. లివర్ని డీటాక్స్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ చాలామంది ఓవర్ నైట్ కూడా సోక్ చేసి యూస్ చేస్తారు, అలా కూడా చేయొచ్చు. సో రైట్ నో ఇప్పుడు ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి కాబట్టి నాకు బయటికి వెళ్ళి చేసుకునే పనులు ఉన్నాయన్నమాట. సో అందుకని బయటకు వెళ్దాము అని అనుకుంటున్నా. ఫుల్ క్లౌడీగా ఉంది అంతా. ఆల్మోస్ట్ ఫ్యూ డేస్గా అలాగే ఉంటుంది, ఎందుకంటే మనకి మాన్సూన్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో మనకి సీజన్ మారే కొద్దీ మన బాడీలో అంటే ఎస్పెషల్లీ మన స్కిన్లో కూడా చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సమ్మర్లో అంటే మనము బయటికి వెళ్తున్నాము, ఫుల్ ఎండ వచ్చేస్తుంది అని చెప్పి మంచిగా సన్ స్క్రీన్ ఇవన్నీ రాసుకొని వెళ్తూ ఉంటాము. బట్ మాన్సూన్ సీజన్ వచ్చేసరికి ఏంటంటే వర్షాలు పడుతుంటాయి కాబట్టి మనం ఏదో హెవీ మేకప్ వేసుకొని రెడీ అవ్వడాలు ఇలాంటివి ఏమి మనం కన్సిడర్ చేయం. బట్ మాన్సూన్లో కూడా మనం స్కిన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి, ఎందుకంటే ఈ టైంలో బ్యాక్టీరియాస్ ఎక్కువ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కిన్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళకి అవి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్నే ఉన్నా లేకపోతే స్కిన్ సెన్సిటివిటీస్తో బాధపడే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే వర్షం నీళ్ళు కూడా అంత మంచిదేనని చెప్పలేము. సో కొన్ని స్కిన్లు వాటిని బట్టి కూడా ఇరిటేట్ అవుతూ ఉంటాయి. సో ప్రాపర్ స్కిన్ కేర్ అనేది నో మ్యాటర్ ఏ సీజన్ అని కానీ ఆ సీజన్కి తగ్గట్టుగా మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను, ఫ్రెష్ అయిపోయి వచ్చేసా. అండ్ యాక్చువల్గా నేను క్యూర్ స్కిన్ వాడుతూ ఉంటాను కదా, నాకు ఇంతకు ముందు జెంటిల్ ఫేస్ వాష్ వచ్చేది, ఫోమ్ ఫేస్ వాష్ వచ్చింది. బట్ లాస్ట్ టైం నేను ఎప్పుడైతే కిట్ ఆర్డర్ చేసానో అప్పుడు నాకు ఇది వచ్చింది అనమాట, సెన్సిటివ్ ప్రో క్లెన్జర్. సో ఇదేంటంటే చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ ఇలా ఫుల్ నొరగొచ్చేసినట్టు అలా ఏం కాకుండా బాగుంటుంది అన్నమాట. అండ్ కమింగ్ టు మై డే క్రీమ్, ఐఎమ్ యూజింగ్ దిస్ సిరామైడ్ కేర్ క్రీమ్. దీంట్లోనే ఏంటంటే SPF 40 PA+++ కూడా ఉన్నాయి. సో అందుకని ఇది సరిపోతుంది అనిపిస్తుంది. జనరల్గా సమ్మర్లో అంటే SPF 50 ఇవన్నీ అప్లై చేసుకుంటాం కదా, బట్ ఇప్పుడు SPF 40 సరిపోతుంది. బట్ నో మ్యాటర్ అది వర్షం పడ్డా పడకపోయినా క్లౌడీగా ఉన్నా లేదా ఇదంతా తర్వాత SPF మాత్రం మస్ట్ అండ్ షుడ్ వెన్ యూ స్టెప్ అవుట్. సో అందుకని ఖచ్చితంగా అప్లై చేసుకుంటా. ఇంక ఈ సీజన్లో ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా మాయిశ్చరైజర్స్ అయ్యి బాగా థిక్ మాయిశ్చరైజర్స్ లాంటివి అవసరం ఉండదు స్కిన్కి. సో ఫేస్ వాష్ అండ్ దిస్ డే క్రీమ్ విచ్ గాట్ SPF ఇన్ ఇట్. అంటే జనరల్గా మనము మన ఫొటోస్ అప్లోడ్ చేస్తాం కదా ఈ ప్యూర్ స్కిన్ యాప్లో, దాంట్లో తగ్గట్టుగా మన స్కిన్ని AI ద్వారా మనకి చూసి ఏ కన్సర్న్స్ ఉన్నాయి దానికి తగ్గట్టుగా మనకి కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది బ్యూటీ కిట్ కాదు, ఓన్లీ స్కిన్ కేర్ కిట్ అనమాట. లైక్ క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, ప్రొటెక్టింగ్ అండ్ మనకి ఏదైతే కన్సర్న్ ఉందో దానిపైన ఒక నైట్ క్రీమ్ లాగా అనమాట. నాకు నైట్ క్రీమ్ అయితే ఇది TXA క్లియర్ క్రీమ్ అని, ఎందుకంటే నాకు ఇక్కడ బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి. సో దానికోసం ఈ TXA క్లియర్ క్రీమ్ ఇది నేను నైట్ టైమే అప్లై చేస్తాను అనమాట, బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఒకవేళ మీరు కూడా ఏదైనా స్కిన్ కన్సర్న్స్తో బాధపడుతున్నట్లయితే కనుక, లేకపోతే ఏదైనా మీ స్కిన్కి తగ్గట్టుగా ఏదైనా చూస్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఐడియా లేకపోతే కనుక యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్. ఎందుకంటే క్యూర్ స్కిన్లో మనకి ఫొటోస్ని డర్మటాలజిస్ట్ని చూసి దానికి తగ్గ స్కిన్ కేర్ కిట్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇన్ కేస్ ఏది వాడాలి ఏంటి, ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ మనం ట్రై చేసేయాలని కాదు కదా. సో మీ కన్సర్న్కి తగ్గట్టుగా మీరు ఏదైనా చూజీగా పర్సనలైజ్డ్గా
ఏదైనా కిట్ ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై క్యూర్ స్కిన్. ట్రై చేసి చూసి మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మీరు అక్కడతో ఆపేసేయచ్చు. అండ్ క్యూర్ స్కిన్ లో ఏంటంటే మనం ఎక్స్ట్రాగా ఇంకేం పే చేయం, ఓన్లీ ఆ కిట్ కే పే చేస్తాం అనమాట. సో ఫొటోస్ ని మనం స్కాన్ చేయడానికి కానీ, డాక్టర్ ఫీజ్ కానీ, లేకపోతే డెలివరీ ఛార్జెస్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. జస్ట్ ఆ కిట్ కి ఎంతైతే అమౌంట్ పే చేస్తామో అంతే పే చేస్తాం అనమాట. సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే కనుక, మీకు అఫోర్డబులే ఓకే అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నా కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, చెక్ చేసేయండి. అది యూజ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను కాబట్టి హెయిర్ ఒకటి సెట్ చేసుకొని బయటకు వెళ్దాము. అండ్ అలాగే మా బయట పరిస్థితి కూడా మీకు షేర్ చేస్తానులేండి. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యాను కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ బయటకు వెళ్దాం. అండ్ కమింగ్ టు ద బ్రేక్ఫాస్ట్ టుడే, ద వెరీ స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ అస్ లైక్ ఇడ్లీ అనమాట. బట్ ఇడ్లీని కూడా మనం హెల్దీగా చేసుకోవాలి అని అంటూ ఉంటాయి కదండి, రాగులు జొన్నలు కలిపి. సో ఈ రోజు కూడా అదే చేయబోతున్నాను. ఇడ్లీకి ఆఫ్ కోర్స్ మినపప్పు ఖచ్చితంగా యూజ్ చేస్తాము. ఇక్కడ 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. మినపప్పు కూడా పొట్టు మినపప్పు వాడుతూ ఉంటారు చాలా మంది, అలా కూడా వాడచ్చు ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే. నేను ఇక్కడ పొట్టు మినపప్పు ఏం వాడట్లేదు, నార్మల్ మినపప్పే 1 కప్ నిండా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక 1/2 కప్పు ఇక్కడ రాగులు యాడ్ చేస్తున్నాను, మామూలు పచ్చి రాగులే అనమాట. ఎందుకంటే వీటిని కూడా నానబెడతాం కాబట్టి. రాగుల్లో కాల్షియం కంటెంట్ చాలా బాగుంటుంది, పిల్లలకైనా లేడీస్కైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే మంచిగా సూట్ అవుతాయి అనమాట. సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వీలైనంత ఇట్లాంటి వాటిని ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది కాబట్టి ఇడ్లీలను తెల్లగా అస్సలు ఉంచను, దీనిలో రాగులు కలిపేస్తూ ఉంటాను అనమాట. ఒక 1/2 కప్ కలిపితే సరిపోతుంది. అండ్ రవ్వ కూడా మనం నార్మల్గా యూజ్ చేసే వైట్ రవ్వ కాకుండా మనకి మిల్లెట్ రవ్వ అని కానివ్వండి, జొన్న రవ్వ అని కానివ్వండి, ఇట్లాగా దొరుకుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను అదే యూజ్ చేస్తున్నాను. ఇది మిల్లెట్ రవ్వ అంటే ఓన్లీ జొన్న రవ్వ ఎక్కువ వాడుతూ ఉంటా. జొన్న రవ్వ కాకుండా ఇందులో రాగులు కూడా ఉన్నాయన్నమాట. రాగులు జొన్నలు 2 కలిపి రవ్వ చేస్తారు. ఇది బయట సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నదే. ఇడ్లీలోకి మనం మామూలుగా వాడే ఇడ్లీ రవ్వ ఏంటంటే బియ్యం నుంచి తీసుకునే రవ్వ కదా, బియ్యం నుంచి తయారు చేసిన రవ్వ. ఇది అలా కాకుండా మనకి జొన్నలు రాగులు నుంచి తయారు చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా చాలా హెల్దీ. ఇక్కడ 1.5 కప్ నేను మినపప్పు అండ్ రాగులు తీసుకున్నాను కాబట్టి, అండ్ 3 కప్స్ ఆఫ్ ఈ జొన్న రవ్వ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ దీంట్లో కొంచెం రాగులు కూడా ఉన్నాయి కాబట్టి రాగుల క్వాంటిటీ అక్కడ 1/2 తీసుకున్నాను, లేకపోతే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు రాగులు తీసేసుకోవచ్చు. సో ఇక్కడ 3 కప్పుల రవ్వ నానేసాను అనమాట. వీటిని పొద్దున్నే మినపప్పు ఎప్పుడు నానేస్తామో అప్పుడే నానేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ రవ్వ అయితే మనం అప్పటికప్పుడు కూడా ఇలా నానబెట్టేసుకుని కలిపేసుకోవచ్చు, కానీ ఇవి మాత్రం నానితేనే మంచిది అనమాట. ఎందుకంటే జొన్నలు త్వరగా డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నానబెట్టాలి. సో పొద్దున్నే నానబెట్టేసి సాయంత్రం రుబ్బుతా అనమాట. జొన్నల్లో ఏంటంటే మనకు ఫైబర్ కంటెంట్ బాగుంటుంది, ప్రోటీన్ బాగుంటుంది, ఐరన్, మెగ్నీషియం, వైటమిన్ బి ఇట్లాంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రాగుల్ని మనం ఇంకా వేరే వేరే విధాలుగా యూజ్ చేస్తుంటాం, కానీ జొన్నలు తక్కువ కాబట్టి ఇలా జొన్న రవ్వ అయితే నేను ఖచ్చితంగా యూజ్ చేస్తుంటా అనమాట. అండ్ నార్మల్గా మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో రుబ్బేసుకొని నార్మల్గా ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే. అండ్ ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇందులో మనం రాగులు కలిపాము, రవ్వలో కూడా కొంచెం రాగులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ రాగులు కనిపిస్తూ ఉన్నాయి. మరీ వైట్ ఇడ్లీ అంత సాఫ్ట్గా వచ్చేకపోయినా మరీ గట్టిగా కూడా రావండి, బాగుంటాయి, సాఫ్ట్గానే ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వేసేస్తే తింటారో లేదో అని డౌట్ ఉంటే కొద్ది క్వాంటిటీస్, 1/4 కప్పు రాగులు కలిపి చూడండి. అలాగా కొంచెం క్వాంటిటీస్ అలవాటు చేస్తే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తినేస్తారు. సో ఇదే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ మా ఇంటి బయట పరిస్థితి ఎలా ఉందో చూపిస్తా అన్నాను కదండి, ఇదిగోండి ఇంటి బయట పరిస్థితి ఇలా ఉందన్నమాట. అంటే మా గల్లీలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఇట్లాగా చిన్న గల్లీస్ అన్నిట్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు కదా, అలా మా దగ్గర కూడా వేస్తున్నారు అన్నమాట. ఆల్మోస్ట్ ఎప్పుడో ఒక 10 days ముందు నుంచి కూడా అదంతా పగలగొట్టడం ఇదంతా జరుగుతుంది. మొత్తం రోడ్ అయితే బ్లాక్ చేస్తారు, మొత్తం సిమెంట్ అంతా వేసేసి ఇది చాలా ప్రాసెస్ జరుగుతూ ఉందన్నమాట. సో ఇది మధ్యలో ప్రాసెస్ అనమాట. సిమెంట్ వేస్తే ఇక్కడతో అయిపోద్దేమో అని అనుకుంటాం, బట్ దీని తర్వాత కూడా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. మళ్ళీ వాటిని బాక్సుల్లా కట్టడం ఇదంతా. ఇటు సైడ్కి ఇలాగ వేవ్ చూడండి, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి బైక్స్ అవన్నీ అట్టు పార్క్ చేసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్తున్నాం అనమాట. ఇంకా కార్ అయితే అసలు తీయట్లేదు. అండ్ మా అపార్ట్మెంట్లో పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది అన్నాను కదండి, అది కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది అనమాట. ఈ లాస్ట్ కార్నర్స్ పెయింట్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ మిగతా పెయింటింగ్ కానీ మిగతా రిపేర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. అపార్ట్మెంట్ అయితే మంచిగా కొత్తగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. సో కరెక్ట్గా గేట్ దగ్గరే బయట ఇవి పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి లోపల కూడా మాకు అక్కడే బ్లాక్ చేశారన్నమాట, ఇలాగా కర్రలు కట్టేసి అక్కడే పెయింటింగ్ వేస్తున్నారు. లేకపోతే అది ఎంట్రన్స్కి మనకి దారి ఉండదు. అండ్ ఇది ఇంకో గేట్ అనమాట, మాకు 2 గేట్లు ఉంటాయి కదా. ఈ సెకండ్ గేట్ దగ్గర కూడా ఇదిగోండి మొత్తం రోడ్ అంతా ఇలాగా
సిమెంట్ వేస్తూ ఉన్నారు. ఆ సిమెంట్ కూడా ఒక 2-3 లేయర్స్ వేస్తున్నారన్నమాట. ఒక రోజు ఒకటేసి, ఇంకో రోజు ఇంకోటేసి, మళ్ళీ దాన్ని అంతా లెవెల్ చేసి ఇలాగా ఒక 2-3 లేయర్స్ అయితే సిమెంట్ వేస్తున్నారు. అండ్ ఈ బ్యాక్ గేట్ సైడ్ కూడా ఇప్పుడే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అన్నమాట. సో 2 గేట్లు దగ్గర పెయింటింగ్ వర్క్స్, 2 గేట్ల దగ్గర రోడ్ యాక్సెస్ లేదు. సో ఆల్మోస్ట్ కొంచెం దూరం నడుచుకొని రాళ్ళల్లోంచి అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి వెహికల్స్ యాక్సెస్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా కార్లు అయితే ముందే చెప్పారు, ఎవరికైతే వెహికల్స్ కావాలో వాళ్ళు ముందే బయట పెట్టేసుకోండి, ఇప్పుడే తీయడానికి ఉండదు అని చెప్పారు. సో కావాల్సిన వాళ్ళంతా బయట పార్క్ చేసేసుకున్నారు. అండ్ ఇప్పుడే కార్ తీయమనుకున్న వాళ్ళు లోపల ఉంచేసుకున్నారు. మేము కూడా మా కార్ లోపలే ఉంచేసుకున్నాము. ఇంకా కట్ చేస్తే నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇదిగోండి దారిలో ఉన్నప్పుడే వర్షం పడిపోతూ ఉందన్నమాట. ఫుల్ తడిచిపోయాను. అందుకనే యాక్చువల్లీ క్లౌడీగా ఉంది అనుకున్నా కానీ వర్షం పడుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా ఇక్కడికే వెళ్ళాను, బట్ ఇక్కడికే వెళ్ళిన దగ్గరకు వచ్చేసరికి గట్టిగా పడి మొత్తం తడిపేసింది అనమాట. ఇట్స్ ఓకేలే అని అనుకున్నాను. అండ్ వెహికల్ కూడా కొంచెం దూరంగా పెట్టాలి కదా, అక్కడికి పెట్టి నడుచుకుంటూ వచ్చి పైగా ఆ లేన్లోకి రావడానికి కూడా చుట్టూ తిరిగి రావడం, ఇట్లా ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఇంకొంచెం ఎక్కువ తడిచిపోయాను. బట్ మొత్తానికి పనులన్నీ అయిపోతే మాత్రం రోడ్ కొత్తగా అయిపోతుంది, బిల్డింగ్ కొత్తగా అయిపోతుంది అని అంటే ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటుంది కదా, యా ఎవ్రీథింగ్ విల్ బి న్యూ అని. ఇంట్లో కూడా ఏమన్నా వర్క్స్ చేయించాలి, పెయింటింగ్స్ ఏమన్నా చేయించాలి అన్న ఇదే కరెక్ట్ టైం అని అనుకున్నాం. బట్ మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక ఫస్ట్ డీప్ క్లీన్ చేయించుకోవాలి, ఎందుకంటే మొత్తం దుమ్ము ఉందన్నమాట ఇంట్లో అంతా. బయట వర్క్ జరుగుతుంటే అలాగే ఉంటుంది కదా, సో ఇల్లు అయితే క్లీన్ చేయించుకోవాలి ఫస్ట్. మొత్తానికి వెళ్ళిన పనులన్నీ అయిపోయినాయి, కానీ ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ స్నానం చేయాలి. ఎందుకంటే వర్షంలో తడిచినప్పుడు జుట్టును అలాగే తడిగా ఉంచుకోకూడదు, హెడ్ బాత్ చేసేయాలి, లేకపోతే హెయిర్కి మంచిది కాదనమాట. సో ఇప్పుడు వెళ్ళి చేయాల్సిన పని అది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.